మనకి ఇక్కడ వైరస్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ మన బ్లడ్ లో ఎంటర్ అయినా లేదా ఎంటర్ అవ్వకుండా ఉండడానికి మన కాస్మోలైఫ్ న్యూట్రిషన్ లో వండర్ఫుల్ గా రిఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అని చెప్పాం కదండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎగినెస్ట్ గా వీటి మీద వర్క్ చేస్తాయి కాబట్టి ఫ్లష్ అవుట్ చేయడానికి, బయటికి పంపించడానికి, డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు మోర్ బెనిఫిట్స్ ని క్రియేట్ చేస్తాయి. సో ఏ అది మనకి లెమన్, జింజర్, అశ్వగంధ, వాము, తులసి, పసుపు, దీంతో పాటు లెమన్ టీ, గ్రీన్ టీ ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి చక్కగా మనకి రోజుకి 2-3 సార్లు కానీ లేదా 4-5 టైమ్స్ కానీ తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి, తీసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల కానించి కూడా తీసుకోవచ్చు. 1 ఇయర్ బేబీ నుంచి 100 ఇయర్స్ వరకు అందరికీ కూడా ఇవ్వచ్చు. అక్కడ క్వాంటిటీ మారుతుందే తప్పించి క్వాలిటీ అందరికీ సేమ్. సేమ్ ఇంగ్రీడియంట్స్ అందరికీ అందుతాయి. క్వాంటిటీ మాత్రమే పిల్లలకైతే తక్కువ ఇస్తాము, పెద్దవాళ్ళకైతే మనం హ్యాపీగా 250 ml వాటర్ నుంచి 500 ml వాటర్ వరకు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ షేక్ వచ్చినప్పటికి మన షేక్ లో డ్రై ఫ్రూట్స్ అలాగే ఐసోలేటెడ్ సోయాబీన్ ఉంది. ఆ ఐసోలేటెడ్ సోయాబీన్ వే ప్రోటీన్ మనకి ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ మజిల్స్ ని ఇంప్రూవ్ చేస్తూ దాంతో పాటు మన ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్స్ కావలసిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్, సఫిషియంట్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్ సూపర్ గా వర్కౌట్ చేస్తుంది. అందుకనే యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ అనేది వెరీ వెరీ ఎక్సలెంట్ రోల్ కీ ప్లే చేస్తుంది అనమాట మన శరీరంలో. అందుకనే నాన్ వెజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అకేషనల్ గా మనం తీసుకున్నా పర్వాలేదు కానీ రెగ్యులర్ గా ముక్కలేంది ముద్ద దిగదు అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళకండి దయచేసి. సో అందుకని చెప్పి ఇక్కడ కారం లేదు, పులుపు లేదు, మసాలా లేదు, ఆయిల్ లేదు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా యాంటీ వైరల్ గా కూడా దానికి వర్కౌట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఎవ్రీ సింగిల్ డే మనం కన్జ్యూమ్ చేయడం వల్ల బెటర్ బెనిఫిట్స్ మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కనబడతాయి. నెక్స్ట్ మ్యామ్, అలాగే మెగా మ్యాక్స్ అనేది వండర్ఫుల్ ఇది ఏమంటారు ఈ ప్రొడక్ట్ అని చెప్పాలండి. ఈ మెగా మ్యాక్స్ లో మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిటితో మేడప్ అయి ఉంది కాబట్టి హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మనకి మోర్ దాన్ 14 వైటమిన్స్, మినరల్స్ అండ్ 22 హర్బ్స్, 2 అమైనో యాసిడ్స్ తో మేడప్ అయి ఉంది. సో ఇవన్నీ కూడా మనం కొని, మేము ఇందాక చెప్పాను కదండి ఫ్రెష్ గా కొని తెచ్చుకోండి అని. ఆ ఫ్రెష్నెస్ బయట లేదు కాబట్టి ఎవ్రీ సింగిల్ డే మనం 2 టైమ్స్ పర్ డే తీసుకుంటే కనుక 60 సప్లిమెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ వైరల్స్ ఉన్నా, వైరస్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా వాటికి ఎగ్నెస్ట్ గా ఇది పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది కాబట్టి మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తూ అంటే జీవక్రియను పెంచుతూ వీటి మీద కూడా వర్కౌట్ చేస్తుంది. ఈ మెగా మ్యాక్స్ అనేది కంపల్సరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ ఫైబర్ కాంప్లెక్స్, ఇందులో ఫైబర్ అనేది మనకి ఉంది కదండి. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే గనక ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి. ఈ బ్లడ్ లోనే కదా వైరస్ అనేది శివతాండం ఆడుతూ అన్ని ఏ ఆర్గాన్ నచ్చితే ఆ ఆర్గాన్ దగ్గర ఫ్యామిలీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతా ఉంటుందో, ఫ్లష్ అవుట్ అవుతా ఉంటుందో, ప్యూరిఫై మీన్స్ మనం ఒక టీ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. టీ పెట్టుకుంటే టీలో టీ పొడి, పంచదార, పాలు, వాటర్, దాంతో పాటు మీకు ఇలాచీ కావాలంటే ఇలాచీ, లేదు అంటే ఒక అల్లం ముక్క, ఇలాంటివన్నీ వేసుకుని మరగబెడతారు. ఈ మరగబెట్టిందంతా కూడా దాని విధంగానే తీసుకుంటే అన్ని మిక్స్ అయిపోయి గ్లాస్ లోకి వస్తాయి. మరి ఒక జాలి పెట్టుకుని దాన్ని ఎందుకు వడబోస్తున్నారు మీరు? ఒక జాలి ఒకటి పెట్టుకుని వడబోసి ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే మరిగిపోయింది ఉందో అది పక్కన పెట్టి ఈ కిందకు వచ్చిన మెటీరియల్ ని చక్కగా ఆస్వాదించుకుంటూ తింటున్నారు, తాగుతున్నారు. సో ఇక్కడ కూడా మన బ్లడ్ లో ఉన్న వైరస్ ని ప్యూరిఫై చేయాలంటే ఫైబర్ అనేది కంపల్సరీ మనకి ఇది అవసరం అండి. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ రెండు ఉన్నాయి కాబట్టి అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్ గా జరిగి చక్కగా బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మేము ప్రీవియస్ ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా, వైరల్ ఇన్ఫెక్షన్సా, అందులో మీరు కన్సిడర్ చేసుకుని వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు ఫైబర్ కాంప్లెక్స్ ని. ఓకేనండి. అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు మేడం, మేము తీసుకోవచ్చా? 100% కాదు, 1000% కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇవి మనకు రాకుండా ఉండడానికి కూడా మనం సపోర్టివ్ గా కూడా హ్యాపీగా డైలీ ఎవ్రీ సింగిల్ డే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకేనండి. సో అన్ని వైరస్ నుంచి, బ్యాక్టీరియల్ నుంచి మనం ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండాలి, హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మన కాస్మోలైఫ్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
ఇంత పేషెన్స్ గా విన్నారండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు కాస్మో లైఫ్ మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు గాడ్.